నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు సుద్దపల్లి నాగరాజు గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాత్రమే గురువు గారిని మీ సమస్యలకు పరిష్కార మార్గాలు పొందొచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గురువు గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే గురువు గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. కాలర్ లైన్లో ఉన్నారు హారిక గారు విజయవాడ నుంచి. హారిక గారు, హలో హలో హారిక గారు, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది. గురువు గారు, కొత్త సంవత్సరం అనగానే చాలామంది సంవత్సరం మొదట్లో జనవరి 1న గుడికి వెళ్ళడం అన్నీ చేస్తూ ఉంటారు. అసలు జనవరి 1నే గుడికి ఎందుకు వెళ్ళాలి? మన వాళ్ళు మిగతా రోజులు వెళ్ళరు కాబట్టి. ఎందుకంటే జనవరి 1 అనేది క్యాలెండర్ ఇయర్ తప్ప మనకి నూతన సంవత్సరం కాదు. వాస్తవంగా అయితే మనకి నూతన సంవత్సరం అనేది ఉగాది. ఎందుకంటే ఉగాదిలో మనకి ప్రకృతిలో ఎన్నో మార్పులు ఉంటాయి. దానివలన అంటే కొత్త చిగుర్లు రావటం, కొత్తగా పూత పూయటం, కాయలు కాయటం, ఇలాగా ప్రకృతిలో ఎన్నో మార్పులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సీజన్లో ఊరికే క్యాలెండర్ ఇయర్ అంతే, క్యాలెండర్ మారుతుంది. ఇది బ్రిటిష్ వాళ్ళు మనకు అలవాటు చేసినటువంటి సాంప్రదాయం. అందువలన తప్ప అయితే కొత్త సంవత్సరంగా మన వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి దానికి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనం మొదటి రోజున భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళి ఆశీర్వాదం పొందితే సంవత్సరం అంతా వస్తుందని కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక విశ్వాసం దేంట్లో ఎలాగైతే జనవరి 1కి మనం వెళ్ళి సంవత్సరం అంతం కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని ఉంటాము, అలాగే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక మంచి పని చేసేదానికి అలవాటు చేసుకోవాలి తప్ప భగవంతుని దగ్గరికి వెళ్ళి నేను దుర్మార్గమైన పనులు చేస్తానంటే నీకు ఆశీర్వాదం ఇవ్వడు. కాబట్టి అది నూతన సంవత్సరం అయినా లేకపోతే తెలుగువారి యొక్క సంవత్సరాది ఉగాది అయినా ఏదైనా కూడా చేసేటువంటి పని ఏ రోజైనా సరే మంచి చేయాలి, దానికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కావాలి. కాబట్టి గుడికి ఆ రోజనే కాదు ఏ రోజైనా వెళ్ళొచ్చు. గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు ఉమ్మగారు హైదరాబాద్ నుంచి. ఉమ్మగారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. 22/7/85. 85. 14:20. ఎప్పుడండి? మధ్యాహ్నం 14:20 అంటే 2:20 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? నెల్లూరు. గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. వివాహ జీవితం ఎలా ఉంటుందండి? 22 జూలై 1985 మండే అమ్మ రోజు. లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కన్యారాశి, నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి జాతకంలో సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. కళత్రకారకుడైనటువంటి శుక్రుడు కళత్ర స్థానంలో ఉన్నంత మాత్రం చేత అది శుక్రుడు జన్మజాతకంలో కళత్రానికి కారకుడై కళత్ర స్థానంలో ఉన్నాడు. శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మాలవ్య మహాపురుష యోగం ఇచ్చి తీరాలి. కానీ కళత్రాధిపతే కళత్ర స్థానంలో ఉన్నందువలన కళత్రానికి సంబంధించినటువంటి దోషాన్ని తప్పకుండా ఇస్తాడనమాట. కాబట్టి దానివలన వైవాహిక జీవితానికి సంబంధించి, అలాగే కుటుంబ స్థానాధిపతి కుటుంబాన్ని కూడా చూసుకున్నట్టయితే గురువు ఇక్కడ మకర రాశిలో ఉండటం, వక్రించి ఉండటం ఇది ఇబ్బంది కలగ చేస్తుందన్నమాట. కాబట్టి రాహు మహాదశ జరుగుతుంది. శుక్రుడు సప్తమంలో ఉన్నందువలన తప్పక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వలన ఆ శుక్రుడు ఇచ్చేటువంటి ప్రభావం ఏదైతే ఉందో, సప్తమంలో సప్తమాధిపతి అయి ఉండవచ్చు కానీ కళత్రానికి అధిపతి అయి కళత్రకారకుడై అక్కడ ఉన్నందువలన కొంత ఇబ్బంది కలగజేస్తుంది. అందులో కుటుంబాధిపతి కూడా గురువు ఇక్కడ మకర రాశిలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా అమ్మవారికి సేవ చేయమని చెప్పండి. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా, అమ్మవారి యొక్క మంత్రాన్ని చదువుకోవటం ద్వారా తప్పకుండా ఈ కలియుగంలో యజ్ఞయాగాదుల కన్నా కూడా జపనామాలకే ఎక్కువ ఉంటుందని చెప్పేసి, శక్తి ఉంటుందని చెప్పేసి నానుడి. కాబట్టి తప్పకుండా అమ్మవారి యొక్క నామాన్ని స్మరించడం ద్వారా అది మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి అంబిక గారు కాల్ చేశారు. గురువు గారు, అంబిక గారు నమస్తే అండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా నాన్నగారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/12/1961 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 2 నుంచి 3 అండి. ఎక్కడ పుట్టారు? విజయవాడనండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి. అలాగేనండి. చెప్పండి అమ్మా. హలో, మా నాన్నగారి యొక్క ఆర్థిక పరిస్థితి అవన్నీ ఎలా ఉంటాయి కొంచెం చెప్తారు? ఆరోగ్య పరిస్థితి అవి
ఈ లగ్నం వచ్చామా మీ నాన్నగారిది మేష Thanks. లగ్నం, Hello? మేషరాశి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం 2వ పాదం. లగ్నంలో మేష లగ్నంలో ఇక్కడ చంద్రుడు 4వ ఇంట్లో, రాహు అష్టమ, శుక్రుడు 9వ ఇంట్లో, రవి, కుజుడు, బుధుడు 10వ ఇంట్లో, శని ఉన్నప్పటికీ గురువు కూడా అలాగే కేతువు కూడా. ధనాధిపతి అయినటువంటి ఇక్కడ శుక్రుడు అష్టమంలో ఉండిపోవటం వలన స్వార్జితంగా సంపాదించేటువంటి ధనం ఆయనకి ఉంటుంది. కానీ ఆ ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అవడానికి అవకాశం ఉందమ్మా. తర్వాత జాతకంలో 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యరాశిలో ఉండటం అది అంత మంచిది కాదు. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి గురువు కూడా జన్మజాతకం నుంచి 10వ స్థానంలో ఇక్కడ గురువు శనితో చేరి కేతుతో చేరి ఇక్కడ నీచపడిపోయి ఉండటం, గురుగ్రహం నీచభంగ రాజయోగం ఉంది, శాస మహాపురుష యోగం ఉంది. అయితే ఇప్పుడు రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రాహు వచ్చేసి 4వ ఇంట్లో కేంద్రంలో ఇక్కడ చంద్రుడి యొక్క ఇంట్లో ఉన్నాడు, అది పర్వాలేదు. అందులో కేంద్రంలో ఉండటం, కర్కాటక రాశిలో అదిలో కూడా రాహు ఆశ్లేష నక్షత్రంలో ఉండటం జరిగింది. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాడు రాహు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం కలిగించడు. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కానీ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు మాత్రం ఆయన చేసే పనిలో ఉన్నతి సాధించాలి అంటే మాత్రం తప్పకుండా ఇక్కడ కుటుంబ ధనాధిపతి సప్తమాధిపతి అయి అష్టమంలో ఉండటం ఇది ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యరాశిలో ఉన్నందువలన ₹1 సంపాదించినా అది పిల్లల పేరు మీదుగా అది ఏదైనా స్టార్ట్ చేసినా పిల్లల కోసం అది పిల్లల చేతికి ఇచ్చినా పిల్లల కోసం దాచినా అది ఉంటుంది. లేని పక్షంలో ఇక్కడ ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంది. కాబట్టి రాహు మహాదశ జరుగుతుంది. రాహు గృహస్థానంలో సుఖస్థానంలో ఉన్నందువలన ఈ రాహుకి తప్పకుండా రాహు మేలు చేస్తాడు కాబట్టి గృహ వాహన స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండేందుకు తప్పకుండా ఇక్కడ శని యొక్క అంతర్దశ కూడా జరుగుతుంది. కాబట్టి శని దశమంలో మకర రాశిలో ఉండటం శాస మహాపురుష యోగం ఉంది. కాబట్టి ఈ రాహువుకి అధిదేవత అయినటువంటి అమ్మవారిని సేవించుకోవటం ద్వారా, దుర్గాదేవిని సేవించుకోవటం దర్శించుకోవటం ద్వారా ఆయనకున్న ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుంచి ఒక ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు నరసాపురం నుంచి కాల్ చేశారు. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6 చెప్పండి. 2001 అండి. మధ్యాహ్నం 12:55. ఎక్కడ పుట్టారు? విజయనగరం అండి, విజయనగరం డిస్టిక్. గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మా బాబు చదువులో కొంచెం డల్ అండి, అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని. వీళ్ళ ఫాదర్ ఎక్కడున్నారమ్మా? ఏంటి వీళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు? ఇప్పుడు అందరూ ఒకసారి ఉంటాండి, ఆయన ఇంగ్లీష్లో అంతలో అండి వాళ్ళ నాన్నగారు. కొంచెం ఇప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చదువు చెప్తాను. ఎందుకంటే జాతకంలో కుటుంబాధిపతి తండ్రి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇప్పుడు రేపు మే 7 వరకు కొంచెం జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆచితూచి వెళ్ళమని చెప్పండి. ప్రతి విషయంలో తొందరపడి మాట్లాడటం లేదా తొందరపడి వెళ్ళటం ఇలాంటివి చేయొద్దని చెప్పండి. విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ కన్యా లగ్నానికి దశమంలో ఉన్నాడు. చదువుకుంటాడు, చదువుకి ఏమి ఇబ్బంది లేదు. గజకేశ్వర యోగం ఉంది. అలాగే రవి రాహువులు గురువు చంద్రుడు కలిసి ఉన్నారనమాట. అందువల్ల గురు రాహువుల కలయిక కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మీ వాడు కొంత ఆలస్యం అవ్వచ్చే తప్ప అందులో ఏమి భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది ఉండదు. చదువు ఒక్కటే కాదమ్మా మార్గం. చాలామంది అనుకోవచ్చు మా వాడు చదవట్లేదని చెప్పేసి. ఈ లోకంలో బ్రతికేదానికి ఎన్నో విద్యలు ఉన్నాయి. చదువు అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటిది కాదు. చదువు అంటే ఏంటంటే బ్రతకటానికి కావలసినటువంటి లోక జ్ఞానాన్ని నేర్పించేదే చదువు. అంతేగాని అందరు చదివే ఇంజనీరింగ్లు ఇవన్నీ కూడా ఒక భాగాలు ఉద్యోగాల కోసం. అది ఒక్కటే కాదు, చాలామంది చాలా రకంగా బ్రతుకుతున్నారు. నేను కూడా బీఎస్సీ మ్యాథ్స్ చదివాను. ఏం చేస్తున్నాను? జ్యోతిష్యం చెప్పుకుంటున్నాను. ఇది కూడా విద్య. కాబట్టి చదువు ఒక్కటే ఇది కాదనమాట. చాలా గొప్పగా చదివి ఉన్నటువంటి వాళ్ళు కూడా వారికి ఉద్యోగాలు లేక ఏదో ఒక ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ కేతువు 4వ ఇంట్లో ఉన్నందువలన వేద సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విద్యను ఏదైనా నేర్పించండి. తద్వారా గొప్పగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. తప్పకుండా అదే ఆ విధంగా చేయండి. ఇంకొకటి ఏంటంటే గురు రాహువుల యొక్క కలయిక, రవి రాహువులు చంద్ర రాహువుల యొక్క కలయిక దశమంలో ఉన్నందువలన
తప్పకుండా గురువు గారి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి బాబా గుడికి ఎప్పుడు వెళ్తూ ఉండమని చెప్పండి, తద్వారా ఆయనే దారి చూపిస్తాడు. తర్వాత కుసుమ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు గురువు గారు. కుసుమ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14th November 14th నవంబర్ 1980. టైం చెప్పండి. మార్నింగ్ 6 నుంచి 6:30 మధ్యలో. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. కొంచెం ఆరోగ్యం బాగోదు, దాని గురించి చెప్తారు. ఇది వచ్చేసమ్మా మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, లగ్నంలో గ్రహరాజు అయినటువంటి సూర్యుడు తులా లగ్నంలో బుధుడితో కూడా ఉన్నాడు. ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి రవి అందులో కూడా నీచ స్థితి నుంచి కుటుంబ స్థానానికి వచ్చేస్తున్నాడు. కాబట్టి పర్వాలేదు, కానీ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు. 6వ స్థానాధిపతి వ్యయంలో ఉండవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది కలిగించదు. కానీ అది రాహుదశ 2016 ఆగస్టు వరకు ఉంది. కాబట్టి సర్పదోషం ఉండటం వల్ల కొంత ఇబ్బంది, చికాకు ఇవి మిమ్మల్ని పెడుతూ ఉంటాయి. తర్వాత గురు మహాదశ వస్తుంది. గురువు 6వ స్థానాధిపతి అయి ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నాడు. 6వ స్థానాధిపతి 12వ ఇంట్లో తప్పక ఉండవచ్చు. దానివలన ఇబ్బంది ఏమి ఉండదు, మంచి జరుగుతుంది. పరాక్రమాధిపతి అయి 6వ స్థానాధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం, కాబట్టి తప్పక గురువు తప్పక యోగించేదానికి అవకాశం ఉంటుంది. 2016 ఆగస్ట్ 2వ తారీఖు వరకు రాహు మహాదశలో కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. దీనికి సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం చాలా ఉత్తమం. నెక్స్ట్ మీనాక్షి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీనాక్షి గారు నమస్కారం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 61 చెప్పండి అమ్మా. 61 17 జూలై 17 రాత్రి 12:12. ఎక్కడ పుట్టారమ్మా? ఏలూరు. ఎక్కడ? ఏలూరు అండి. ఏలూరు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. గురుగారు చెప్పండి అమ్మా. నమస్తే. అన్ని ఆర్థిక ఇబ్బందులండి, పుట్టిన దగ్గర నుంచి అన్ని కష్టాలేనండి. అది నా జాతకం. ఇక్కడమ్మా మీది మేషలగ్నం, రాశి వచ్చేసి మేషలగ్నానికి వచ్చేసింది. మీనలగ్నం నుంచి జాతకంలో మీకు ధనాధిపతి అయినటువంటి వాడు ధనస్థానంలో, పరాక్రమాధిపతి పరాక్రమ స్థానంలో, 4వ ఇంటికి అధిపతి 4వ ఇంట్లో, పంచమంలో కుజరాహువులు, అలాగే చంద్రుడు. సింహరాశి మీది పుబ్బా నక్షత్రం 4వ పాదం. దశమంలో శని, గురువు నీచంలో ఉన్నప్పటికీ కూడా శనితో ఇక్కడ వక్రించి ఉన్నాయి గ్రహాలు. అలాగే లాభకేతు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. అందులో చంద్రుడి యొక్క అంతర్దశ, ఈ చంద్ర రాహువుల యొక్క కలయిక. అందులో రాహు కానీ లేకుండా పోతే ఇక్కడ జాతకంలో కాంబినేషన్ ఎలా ఉందంటే ఈ చంద్రమంగళ యోగంగా ఉండవలసింది రాహు అక్కడ చెడగొట్టేశాడు. ఇక్కడ శని అద్భుతమైనటువంటి యోగాన్ని, శాసమహాపురుష యోగాన్ని ఇవ్వాలి, కానీ ఆయన వక్రించి అది వెనక్కే చూస్తూ ఉన్నాడు. అందులో ఆ స్థానంలో ఉండటం కన్నా కూడా 5 డిగ్రీలు వెనక్కి చూడగలడు. ఆ స్థానంలో ఉన్నటువంటి ప్రభావాన్ని మీకు ఇవ్వలేకుండా పోయినాడు. భాగ్యస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. గురువు ఉన్నాడు కదా భాగ్యాధిపతి దశమంలో అనుకుంటే ఆయన అది నీచ స్థితిలో ఉండిపోవటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది మీకు. శని జాతకంలో యోగకారకుడు. 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్న మకరంలో శని, వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో బుధుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇబ్బందులు కలగడానికి కారణం ఏంటంటే ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. ధనం అలా ఆ చేతికి వస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత దశమంలో ఉన్నటువంటి ఈ శని అద్భుతమైనటువంటి వృత్తిని అలాగే యోగాన్ని ఇవ్వాల్సినటువంటి వాడు వక్రించేది 3 డిగ్రీల్లో ఉండి వెనక్కి చూడటం వలన ఆ యోగం ఉండకుండా పోవటం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ అందరూ ఈ శనిని చూసి చాలా గొప్పగా ఇస్తాడని చెప్పుకోవచ్చు, కానీ అది వక్రతత్వం చెంది అది ఎన్ని డిగ్రీల్లో ఉంటుందో తెలిస్తే తప్ప తెలియదు. కాబట్టి అది 3 డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వెనక్కి 5 డిగ్రీలు వెనక్కి చూడగలిగినటువంటి శక్తి ఉంటుంది, ఆ పాద దృష్టి. కాబట్టి ఆ వెనక్కి చూడటం వలన వక్రించినటువంటి గ్రహం వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ స్థానంలో ఫలితం లేకుండా పోయిందనమాట. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఏంటంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి దీపం పెట్టండి. శనికి ఈ కలియుగంలో పరమ ఇష్టమైనటువంటి దైవం ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి శని మీకు యోగకారకుడిగా మారితే తప్ప మిగతావన్నీ కూడా మీకు సరిపడవు.
మిగతా వచ్చినా కూడా అవి నిలబడవు. కాబట్టి శని కోసం వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, వెంకటేశ్వర స్వామి వారి గుడిలో దీపం పెట్టడం ద్వారా తప్పకుండా మీకు ఇప్పటి నుంచైనా సరే మీకు కొంత ఆర్థిక వెసులుబాటు అనేది ఫిబ్రవరి 13 తర్వాత నుంచి అయినా కలిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాణి గారు అమలాపురం నుంచి కాల్ చేశారు గురువు గారు. వాణి గారు చెప్పండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 9 చెప్పండి. 9/2 9/2 65. టైం చెప్పండి అమ్మా. సమయం చెప్పండి. ఈవినింగ్ 4:54 ఎక్కడ పుట్టారు? రాజోల్లో. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అది మేము కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. తర్వాత మేము ఒక సైట్ అమ్మాలని అనుకుంటున్నామండి, అది కావట్లేదు. అది నా పేరునే ఉంది. అది అవుతుందా అవదా అసలు సమస్య? ఇక్కడ మీది కర్కాటక లగ్నం అమ్మ. కర్కాటక లగ్నం నుంచి ఇక్కడ జన్మ మీది మేషరాశి నక్షత్రం, కృతికా నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు అష్టమ శని జరుగుతుంది, అందువల్ల అబ్స్టకిల్స్ అనేటువంటివి ఉండటం జరిగిందనమాట. ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. మంచి గజకేసర యోగం ఉన్నటువంటి జాతకం. లాభంలో రాహు ఉచ్చస్థితిలో, అలాగే పంచమంలో కేతు ఉచ్చస్థితిలో, పరాక్రమ స్థానంలో కుజుడు, వృత్తి స్థానాధిపతి పరాక్రమ స్థానంలో ఉన్నాడు అనమాట. అలాగే సప్తమంలో రవి బుధ శుక్రుడు. ఇది సప్తమంలో శుక్రుడు అలాగే రవి ఉండటం ఇది దోషాన్ని ఇస్తుంది. భాగస్వామ్యంతో ఏదైనా చేసేది పనులు ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమంలో ఉండటం అది అంత మంచిది కాదనమాట. అలాగే అష్టమంలో సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, కానీ అష్టమ స్వస్థానం కాబట్టి శని దీర్ఘాయువుని ఇస్తాడు, కానీ మిగతా విషయాలు ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా ఇప్పుడు మీకు అష్టమ శని ఏదైతే ఉందో దీనివలన ఆరోగ్య సంబంధంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం రేపు రాబోయేటువంటి ఇది కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురు మహాదశ జరుగుతున్నప్పటికీ గురువు 6వ స్థానాధిపతి అయి అలాగే భాగ్యాధిపతి అయి ఇక్కడ జాతకంలో కర్కాటక లగ్నానికి 10వ ఇంట్లో ఉన్నాడు. గురువు తప్పకుండా ఇస్తాడు, కానీ ఇక్కడ ధనాధిపతి అయినటువంటి రవి సప్తమంలో దోషకారకుడు కాబట్టి అందులో రాహు యొక్క అంతర్దశ జరుగుతున్నది. మీకు జాతకరీత్యా రేపు మార్చి 13 వరకు కూడా మీరు ఆ స్థలాన్ని అమ్మేదానికి అవకాశం తక్కువ, కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. మార్చి తర్వాత మీరు ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని అమ్మకానికి పెట్టారు కదా, అది దానివలన మీకు కొంత మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పుష్పలత గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు గురువు గారు. పుష్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. జ్యోతి పుష్పలత అండి. చెప్పండి. ఏంటండి? జ్యోతి పుష్పలత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/78 అండి. 78 అండి. టైం చెప్పండి. మార్నింగ్ 5:30 అండి. దసరా నవరాత్రులు నవమి రోజు పుట్టానండి. ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే సార్, నా పేరు జ్యోతి పుష్పలత సార్. నేను ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ మా లైఫ్ అయితే ఉన్నది ఇప్పటి వరకు అయితే అన్ని టెన్షన్స్ తోనే ఉన్నాయి సార్. నేను ఒక జాబ్ కోసం సెర్చ్ చేసుకున్నాను, దానికోసమని అడుగుతామని కాల్ చేశాను సార్. మా పరిస్థితి అయితే బాగా మనీ విషయం అయితే లో సార్, అందుకని అడుగుతున్నాను సార్. ఎందుకంటే అమ్మా ఇక్కడ లగ్నం మీది కన్యా లగ్నం, రాశి వచ్చి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. మీకు జాతకంలో కుజదోషం ఉన్నది ధనస్థానంలో, అందువల్ల ఆర్థిక సంబంధమైనటువంటి అష్టమాధిపతి అయినటువంటి 3వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడితో కూడా చేరి ఉండటం దీన్ని సంపూర్ణమైన కుజదోషం అంటాం. ధన సంబంధమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటిది దోషం ఉంటుంది. ఇక్కడ లగ్నంలో రాహు అలాగే రవి బుధుల యొక్క యోగం ఉన్నప్పటికీ కూడా బుధుడు కుటుంబ స్థానానికి వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ యోగం లేకుండా పోయింది. రవి రాహువుల యొక్క కలయిక లగ్నంలో ఉండటం దానివలన శారీరకమైనటువంటి కష్టాన్ని ఇబ్బందుల్ని పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాతకంలో ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉన్నాడు, ఆ సప్తమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వృత్తి స్థానాధిపతి కూడా బుధుడుగా ఉండటం వలన ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. రాహు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. మీకు ఇక్కడ చంద్రుడు పంచమ స్థితిలో ఉన్నాడు, లాభాధిపతి. అయితే ఈ వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు
లగ్నంలో ఉన్నప్పటికీ లగ్నాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు. 29 డిగ్రీలు అయిపోయింది, ఇంకొక 26 డిగ్రీల్లో ఆయన 26 నిమిషాల్లో ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ రోజు 11వ తారీఖుకి ఆయన తప్పకుండా తులారాశికి వచ్చేస్తాడనమాట. కాబట్టి దానివలన ఏమవుతుందంటే మీకు ఉద్యోగ సంబంధంగా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆగిపోయింది. రేపు ఏప్రిల్ 15 నుంచి జూలై 1వ తారీఖు లోపుగా ఒక అవకాశం ఉంది. మీరు అది ఉపయోగించుకోండి. తప్పకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని వినండి. దానివలన భగవంతుని ఆశీర్వాదంతో అది అక్కడ మీకు లభించాలని కోరుకుందాం. నెక్స్ట్ లలిత గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు గురువు గారు. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మా తమ్ముడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/3/1970 అండి. టైం చెప్పండి. ఉదయం 7:30 అండి, విశాఖపట్నం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదండి, తమ్ముడికి ఏదో ప్రాబ్లం వచ్చి సింగపూర్ లో ఉన్నాడండి. అక్కడ కొంచెం ఏదో కోర్టు కేసులో అనుకోకుండా ఇరుక్కున్నాడండి, చికాకు పరిస్థితుల్లోని. ఇది జూలై 30 వరకు ఉంటుందమ్మా. ఎందుకంటే కుజమహాదశలో శని జరుగుతుంది. శని కుజులు ఇద్దరూ కూడా రెండో ఇంట్లో ఉన్నారు. వ్యయాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో ఉన్నాడనమాట ఇక్కడ. దానివలన ఇది కుజశనుల యొక్క దశాంతర దశలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఇబ్బంది కలుగుతుందమ్మా. ఇది 2016 జూలై 30 వరకు ఉంటుందమ్మా. రైట్ గురుగారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? ఉమా అండి. ఉమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/1999. టైం చెప్పండి. 2:10 అండి. ఎప్పుడండి? మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. హలో. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. మా బాబు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని తెలుసుకుందామని కాల్ చేశానండి. ఈయన విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు శని అమ్మ. శని 6వ ఇంట్లో నీచంలో కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అయితే నీచ భంగం ఉంది అక్కడ గురువు ఉండటం వలన. అందులో లగ్నాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. దానివల్ల నీచభంగం ఉంది. అయితే ఇప్పుడు కుజ మహాదశ జరుగుతున్నది. ఈ కుజుడు లగ్నాధిపతి అయి 6వ స్థానాధిపతి అయి 12వ ఇంట్లో ఉన్నందువలన తప్పకుండా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఆరోగ్య సంబంధంగా ఇబ్బంది కలిగిస్తుంది. 2016 సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కొంత జాగ్రత్త వహించాలి. తర్వాత రాహుదశ వస్తుంది. ఈ రాహు జాతకంలో ఇక్కడ భాగ్యరాశిలో ఉన్నాడు. భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా రవితో కూడా ఉన్నాడమ్మా. ఇది ఆ రాహుదశ వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఆదివారం ఈ అబ్బాయి చేత లేదా మీరైనా సరే అమ్మవారి గుడిలో ప్రతి ఆదివారం రోజు సాయంత్రం నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. తద్వారా వీరి నాన్నగారికి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధంగా కూడా ఈ అబ్బాయి జాతక రీత్యా అక్కడ రాహుదశలో తప్పక బాగుండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్వర్ణలత గారు కొత్తగూడెం నుంచి కాల్ చేశారు గురువు గారు. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/1990 అండి. టైం చెప్పండి అమ్మా. ఉదయం 9:40 కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. పాపకు మ్యారేజ్ గురించి అడుగుదామనండి. ఏది చూసినా గానీ కుదరట్లేదు. ఉదయం 9:40 అమ్మా అండి. ఉదయం 9:40 అండి. ఈ పాప జాతకం వచ్చేసమ్మా లగ్నం మిథున రాశి. ఇక్కడ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. లగ్నంలో గురుచంద్రుల యొక్క కలయిక, 2వ ఇంట్లో కేతు, అలాగే అష్టమ శని రాహులు, 9వ ఇంట్లో కుజుడు, దశమంలో శుక్రుడు ఉచ్చస్థితిలో, రవి ఉచ్చలో బుధుడితో కూడా. జాతకంలో ఇక్కడ వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ లగ్నంలోనే ఉన్నాడు ఇక్కడ. అయితే మిథున లగ్నానికి ఆయన పాపిగా ఉంటాడు కాబట్టి లగ్నంలో ఉండటం వలన కొంత ఇబ్బంది కలగటం జరిగిందనమాట. ఇప్పుడు గురు మహాదశ జరుగుతూ ఉన్నది అందువలన. అయితే ఈ గురుదశలో కూడా మీ పాప జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి ముందుగా పరిహారం చేయించినట్లయితే చక్కగా ఉంటుంది. అందులో ఈ రాహుకేతులు మధ్యలోనే గ్రహాలు బంధింపబడి ఉండటం, ఆ గురువు ఇచ్చేటువంటి ఫలితం కూడా కొంత ఇబ్బంది కలగచేస్తుంది అనమాట. కాబట్టి రేపు జూన్ తర్వాత ఈమె జాతకరీత్యా వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ అక్కడ ఒక చిన్న అవకాశమే అది పెద్దది కాదు. అది ఎందుకంటే జూన్ నుంచి ఆగస్టు లోపే చేయాల్సి వస్తుందన్నమాట. అది మిస్ అయితే మళ్ళీ ఇంకా 1.5 year వెయిట్ చేయాల్సి వస్తుందమ్మా. కాబట్టి ముందుగా ఈలోపు ఈ రాహుకేతులకి పూజ చేయించండి, తద్వారా మిగతా లైఫ్ కన్నా బాగుంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లీల గారు కాల్ చేశారు. గురువు గారు, లీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/90 అండి. టైం చెప్పండి అమ్మా. 2:52 PM అండి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మా అమ్మాయి ఇప్పుడు ఉద్యోగము, ఆ అమ్మాయి పెళ్లి, ఆమె భవిష్యత్తు ఎట్లా ఉంది, జాబ్ ఎప్పుడు వస్తుంది అది కనుక్కున్నామని చేశాను. ధనుర్లగ్నం, రాశి మేషరాశి అమ్మ, నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నంలో శని, 2వ ఇంట్లో రాహు, పంచమ చంద్రుడు, 6వ ఇంట్లో కుజుడు, అష్టమ గురువు, ఉచ్చలో కేతుతో, భాగ్యంలో భాగ్యాధిపతి అయినటువంటి రవి, శుక్రుడు, బుధుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ధనుర్లగ్నానికి సప్తమ దశమాధిపతి అయినటువంటి వాడు భాగ్యరాశిలోనే ఉన్నాడు అనమాట. రవి బుధుల యొక్క యోగం ఉన్నది. అయితే ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతూ ఉన్నది ఇక్కడ జాతకరీత్యా. ఈ చంద్రుడు యొక్క దశలో కూడా శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఏప్రిల్ 17 తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు. హలో, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? పేరు మన్మథరావు అండి. రావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? పాప గురించి అండి, గాయత్రి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12 చెప్పండి. 2002 అండి. టైం చెప్పండి. 5:30 అండి. ఎప్పుడండి? ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి, ఉదయం. ఎక్కడ పుట్టారు? వైజాగ్. గురువుగారితో మాట్లాడండి. మన్మథరావు గారు, ఇక్కడ మీ పాప లగ్నం వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి, కేతు ఉచ్చ స్థితిలో, అలాగే 2వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో చంద్రుడు, సప్తమ రాహు ఉచ్చ స్థితిలో, అష్టమ శని, భాగ్యరాశిలో గురువు అద్భుతంగా, వ్యయంలో శుక్రుడు, కుజుడు. శుక్రుడు ఇక్కడ స్వస్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి ఉన్నాడు. ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాప జాతకంలో ధనాధిపతి అయినటువంటి వాడు చక్కగా ఇక్కడ భాగ్యరాశిలో అద్భుతంగా పంచమాధిపతి అయి ఉండటం వలన తండ్రికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుందన్నమాట. సర్వభోగ భాగ్యాలను అనుభవించేందుకు ఇక్కడ మంచి జాతకం ఈ జాతకం. కాబట్టి ఈ జాతకంలో కుజదోషం ఏదైతే ఉందో అది ఇబ్బంది పెట్టకుండా, అనారోగ్యంతో ఇబ్బంది పెట్టకుండా, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు తప్పకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం జరిపించండి. సంవత్సరానికి 6 సార్లు. అలాగా పాప జాతకంలో రాహు మహాదశ జరుగుతుంది ఇప్పుడు, అందులో శుక్రుడి అంతర్దశ. ఇది 2021 వరకు ఉంటుంది. చిన్న అమ్మాయి కాబట్టి 2021 వరకు ఆ పాపకి 21 సంవత్సరం, 20 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత 20వ సంవత్సరం నుంచి గురు మహాదశ ఉంటుంది. ఆ గురుదశ అమోఘంగా యోగిస్తుంది. అప్పటి వరకు విద్యాస్థానంలో కూడా భాగ్యాధిపతి ఉండటం వలన తప్పక బాగా చదువుకున్న ఈ శుక్ర కుజుల వలన ఇబ్బంది కలగకుండా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా రాహుదశ అయిపోయేంత వరకు 6 వారాలు స్వామివారికి పాలాభిషేకం చేయించండి. గురువుగారు, ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చాలా చక్కటి సూచనలు, సలహాలు అందించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.